నమస్తే. గత కొద్ది రోజులుగా మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు. మంగ్లీ 150 కోట్ల స్కామ్ చేసిందని చెప్పి సుబ్బు ఆరోపిస్తున్నాడు. కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చా, కావాలని నా మీద ఎలిగేషన్ చేస్తారని చెప్పి మంగ్లీ మాట్లాడుతుంది. ఇదే ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి ఉషా గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క, మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు మీరు గత కొన్ని రోజులు చూస్తున్నారు. 150 కోట్ల స్కామ్. ఏదేమైనప్పటికీ బాధితులు దగ్గర దగ్గర 30-40 మంది బాధితులు దగ్గర దగ్గర 150 కోట్లు స్కామ్ చేసింది. చాలామంది అధిక వడ్డీ వస్తుందని చెప్పి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి భార్యల మెడల్లో పుస్తలదాళ్ళు కూడా తాకట్లు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది అక్క. కానీ మంగ్లీ నాకు సంబంధం లేదంటుంది. దీన్ని మీరు ఎలా చూడొచ్చు? ఇప్పుడు మంగ్లీ ఏమంటుందంటే నాకు సంబంధం లేదంటుంది, కరెక్టే. కానీ ఆవిడ ఇంట్లోనే డబ్బులు తీసుకురావడము, తర్వాత తన ఫోన్లోకి డబ్బులు రావడం బ్యాంకులోకి, సుబ్బు గారి దగ్గర నుంచి కానీ, లేకపోతే సుబ్బు గారు కాదు, ఆయన రమావతి మధు గారి దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావడం, వెళ్ళటం, ట్రాన్స్ఫర్లు అవ్వటం, వీళ్ళు ఫోటోలు దిగటం. సరే, వీళ్ళ చెల్లినిస్తారా అది తర్వాత విషయం. వాళ్ళ తమ్ముడితో మాట్లాడడం, ఫోటోలు దిగడం, ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి. ఈ విషయం, డబ్బుల విషయం మంగ్లీ గారికి తెలియకపోవచ్చు. తెలియనప్పుడమ్మా, నీకు తెలిసిన వెంటనే నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నీ కెరియర్ ముఖ్యం కదా. నీకు రమావతి మధు ముఖ్యం కాదు కదా. మీ చెల్లికి ఆయన కాకపోతే ఇంకొక మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడు ఇట్లా స్కామ్ చేసిన పెళ్లి చేయాల్సిన అవసరం లేదు కదా నీకు కూడా. ఫస్ట్ ఇట్లా వస్తుంది ఏంటి, ఈ ఆరోపణలు ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి నువ్వు అలర్ట్ అయ్యి ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పాలి? అయ్యా, మాకు ఆయనకి ఏం సంబంధం లేదు, మాకేదో అవసరం ఉంటే కొన్ని డబ్బులు వేసాడు, మరి నేను ఇచ్చేసాను, ఇంతవరకే నాకు తెలుసు, మిగతాయి నాకు ఏం తెలీదు, నన్ను ముంగట పెట్టి నన్ను ఇవన్నీ చేస్తున్నారు డ్రామాలో, నేనేమున్నా ప్రజల పక్షానే ఉంటా, వాళ్ళు కూడా బంజారా బిడ్డలే, తక్కువ స్థాయి నుంచి వచ్చిన బిడ్డలే, ఎందుకంటే నేను అదే స్థాయి నుంచి వచ్చాను. ఎవరైనా కానీ ఇంత ఆశలు చూపిస్తే ఎవరైనా డబ్బులు కడతారు. వాళ్ళు రకరకాలుగా బాధలు పడి తీసుకొచ్చి డబ్బులు కట్టారు. వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే ఇది రమాకాంత్ మధుకే వస్తుంది, నేను వీళ్ళ పక్షాన్ని కొట్లాడతా అని చెప్పి మీరు తేల్చి చెప్పేసేది ఉండే తెల్లారి. ఇప్పటి వరకు రాకపోతుండే. ఇప్పుడు అక్క, ఎవరైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ప్లస్ రమావతి మధు ఇద్దరు ఫ్రెండ్స్, శివకు తెలుసు అన్ని, ఏదైతే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందో మొత్తం శివకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే అడ్వకేట్ సుబ్బు కేసు వాదిస్తుండో అతని మీద కూడా అతనికి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే పిఎస్ఐ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది. ఒక అడ్వకేట్ని అలా చేసి అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అడ్వకేట్ గారు నిజంగా కూడా తాగుంటే పోలీసులు ఏం చేయాలంటే, విశిక్షణ రహితంగా ఏమన్నా ప్రవర్తించినట్టయితే, సార్ మీరు ఇవాళ వద్దు, రేపు రండి, రేపు మాట్లాడదామని చెప్పాలి. అంతేగాని ఒక పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే సిస్టమ్ కొత్తగా మొదలుపెట్టారు మన పోలీసులు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ బాధ్యతలు ఎవరున్నారో వాళ్ళని పిలవండి. వాళ్ళు రాకపోతే మీరు పిలవండి. వాళ్ళు వస్తున్నారు పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు 100 మంది కడితే 100 మంది బయటికి రాలేరు. కొంతమంది మొగుళ్ళు చాట్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మొగుళ్ళు తెలిస్తే ఒక ఆమెను బాగా కొట్టి నువ్వు అసలు దాంట్లోకి ఎందుకు వెళ్ళావని చెప్పి కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఫస్ట్ బాధ్యతలను పిలవండి. సజ్జనార్ అన్నకు కూడా మేము చెప్తా ఉన్నాం, సజ్జనార్ గారు మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, మీరు అన్నీ అందరికీ న్యాయం చేస్తారని మంచి పేరుంది. మీరు ఆవిడతో నవ్వుతా ఫోటోలు దిగటం కాదు, ఫస్ట్ మీరు వచ్చేసి బాధ్యతలు ఎవరున్నారో వాళ్ళందరినీ మీరు తలుసుకుంటే ఎంతసేపు, క్షణం పని అది. ఒక కబురు చేయండి, పిలవండి, మీ ఆఫీస్లో కూర్చోబెట్టండి. అసలు మీరు ఎవరికి ఇచ్చారు డబ్బులు, మీరు ఫోన్పేలో ఎన్ని అయినాయి, ఆన్లైన్లో ఎన్ని అయినాయి, క్యాష్ ఎన్ని అయినాయి? క్యాష్ వాళ్ళని పక్కన తర్వాత విచారం చేసిన, క్యాష్ అయితే ఆన్లైన్లో చేశామని అంటున్నారు కదా. ఫస్ట్ వాళ్ళని తీసుకుంటే తెలిసిపోతుంది కదా, క్యాష్ ఇచ్చిన వాళ్ళని కూడా. వాళ్ళని తీసుకుని మీరు మీ పరిధిలో ఏముందో మీ సెక్షన్ల ప్రకారం వాళ్ళని శిక్షించండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. ఫస్ట్ ఎవరికైతే డబ్బులు కట్టిరో బాధ్యతలు, వాళ్ళ పక్కన మంగ్లీ గారు మీరు కూడా ఉండండి. మంగ్లీని వాళ్ళ పక్షాన్ని ఉంటేనే ఈరోజు నీకేమి స్కామ్లో లేదు, నీ ప్రణయం ఏమి లేదు అని తెలుస్తుంది. నువ్వు వాళ్ళ పక్షాన వాళ్ళందరినీ తీసుకుని సజ్జనార్ గారి దగ్గరికి ఫోటో దిగుతానికి ఎట్లా వెళ్ళావో, సేమ్ అట్లానే ఈ బాధ్యతను తీసుకుని సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొర నువ్వు విననంతసేపు నీకు కూడా స్కామ్లో పాల్భాగం ఉందనే అనుకుంటారు. నువ్వు ఫస్ట్ వాళ్ళని తీసుకుని సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి న్యాయం చేయలేని పక్షాల్లో వీళ్ళందరూ పక్కన పెట్టుకుని నువ్వు పోరాడితే అప్పుడు నువ్వేమీ చేయలేదు అనుకుంటారు. సరే అక్క, ఎవరైతే ఇప్పుడు మంగ్లీకి టైం ఇచ్చిన సజ్జనార్ గారు, అపాయింట్మెంట్ ఇచ్చిన సజ్జనార్, మరి బాధితులు కలవాలనుకుంటే ఇంత ఈజీ కలవగలుగుతారా? మరి ఎందుకు అంటే ఆమె సెలబ్రిటీ కాబట్టి
ఆమె సెలబ్రిటీనా, ఆమె ఎట్లా వెళ్ళింది పక్కన పెడితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాధ్యతలను కూడా ఆమె ఎట్లా వెళ్ళిందో. ఇప్పుడు వీళ్ళు సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి టైం లేదు, అపాయింట్మెంట్ ఇస్తలేరు అన్నారు కాబట్టి అదే మంగ్లీ గారు తీసుకెళ్ళాలి. అదే మంగ్లీ తీసుకెళ్ళి అక్కడికి బాధ్యతలు వీళ్ళకి నాకు ఏం సంబంధం లేదు, అప్పుడు బాధ్యతలే చెప్తారు కదా మేము ఎవరికి డబ్బులు ఇచ్చినాం, దేని గురించి ఇచ్చినాము, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది ఎవరికి డబ్బులు వెళ్ళి ఏమేం చేశారు అనేది వాళ్ళందరిని తీసుకొస్తే వాళ్ళే చెప్తారు, సరిపోతుంది. ఇది అంతటితో ఎండ్ కార్డు పడుతుంది. లేకపోతే మాత్రం నీ మెడకి పామయ్యి ఇది నీకే పెద్ద పరువు నష్టం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నువ్వు వాళ్ళతో పాటు నువ్వు అన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ నీ పేరు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే వరకు నువ్వు పోరాడు. అక్క ఇప్పుడు ఏదైతే మంగ్లీ గారు మామూలుగా ఇప్పుడు అడ్వకేట్ని బెదిరించడం జరిగింది, బాధితులతో నాకు సంబంధం లేదని చెప్తుంది. మరి నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, నేను సెలబ్రేట్ అయ్యాను, నేను చాలా సాంగ్స్ పాడుతున్నాను కాబట్టి నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొస్తారని చెప్పి కూడా ఆమె గట్టిగానే మాట్లాడుతుంది. అసలు ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు, మంగ్లీ మీరు గ్రహించిన వరకు ఎవరు తప్పంటారు? అసలు అడ్వకేట్ సుబ్బు గారేమో పేదల పక్షాన్ని వెళ్తున్నాడు, మంగ్లీ గారేమో నాదేమీ లేదు అని అంటుంది. ఇప్పుడు మంగ్లీతో మనం పోల్చుకుంటే ఏమవుతుందంటే ఒక విషయంలో రేవ్ పార్టీ అని వెళ్ళింది, ఆ రోజున కూడా పోలీసుల మీద ఎగబడింది, బెదిరించి నాదేం లేదు అని చెప్పింది. తర్వాత టెస్ట్ చేస్తే అందరికీ పాజిటివ్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు కూడా సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళింది, సజ్జనార్ గారు బాధ్యతలను పిలిస్తే బాధ్యతలు వెళ్తే ఎందుకు గెలవట్లేదు, ఈమె వెళ్తే ఫోటో పోజుల కోసం నవ్వుతా ఎందుకు ఫోటోలు దిగాలి, మీరు అట్లా దిగటం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని మీరు పిలుచుకుని మాట్లాడండి. ఇంకొకటి ఇక్కడ టార్గెట్ అడ్వకేట్ ఇది కాదు, ఓన్లీ బాధితులది మాత్రమే. ఆ బాధితుల పక్షాన ఆయన వచ్చిండు కాబట్టి ఆయన్ని పోలీసులు కానీ లేకపోతే ఈ వ్యవస్థ కానీ కింద మీద చేస్తున్నట్టు జనాలకి కళ్ళకి విప్పినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆయన టార్గెట్ చేయకండి. ఆయన బాధ్యత రహితంగా ఒక నల్ల కోట్ వేసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మినిమం ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే ప్రజల పక్షాన అటు జస్టిస్కి ప్రజల మధ్యలో కొట్లాడేది ఒక లాయర్ తప్ప రెండో వాళ్ళు ఎవరు లేరు. మీది ఏమున్నా పోలీస్ స్టేషన్ వరకే మీ పరిధి, కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో చేయాల్సిన బాధ్యత రహితంగా చెయ్యండి అంతే. ఓకే, ఇప్పుడు ఏదైతే బాధితుల తరపున నువ్వు తప్పు చేయబోతే మంగ్లీ బాధితుల తరపున నిలబడి నువ్వు ఫైట్ చేయి, నువ్వు ఏదైతే సజ్జనార్ గారిని కలిసావో అలాగే అపాయింట్మెంట్ తీసుకుని బాధితులందరినీ తీసుకెళ్ళి ఆ బాధితుల తరపున నువ్వు పోరాటం చేయి. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే నువ్వు తప్పు చేయలేదు అనుకుంటే ఎవరైతే ఆ రమావత్ మధు అలాగే మీ తమ్ముడు ఫ్రెండ్ రమావత్ మధు ఉన్నాడో వాళ్ళందరూ మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్కి వెళ్ళాయి అని చెప్పి నువ్వు ఎంక్వైరీ చేసి ఆ బాధితుల తరపున నువ్వు నిలబడాలి. అప్పుడే ప్రజలు నిన్ను నమ్ముతారని చెప్పి ఉషా గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన ప్రజావేలు.